హాయ్ ఫ్రెండ్స్, జంతు ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. మనిషికి ఊహకందని ఎన్నో వింతలు విశేషాలు జంతు ప్రపంచ నిలయం. ఇక మనకి తెలిసినంత వరకు జంతువుల శరీర భాగాలు దెబ్బతిన్నప్పుడు అవి మళ్ళీ తిరిగి రావు అని. కానీ మీకు తెలుసా, కొన్ని జంతువులు వాటి శరీర భాగాల్ని తిరిగి పెంచుకోగలవు. అలాంటి జంతువుల గురించి ఈ వీడియోలో చూద్దాం. మొదటగా స్టార్ ఫిష్ వాటి రంగులు, పరిమాణాలు మరియు ఆకారాల కలయికతో చాలా ఆకర్షణీయమైన రూపాన్ని అందిస్తాయి. స్టార్ ఫిష్ శరీరంలో రక్తం ఉండదంట. ఇవి సముద్రపు నీటితో కూడిన ప్రసరణ వ్యవస్థను కలిగి ఉంటాయి. అయితే స్టార్ ఫిష్ గొప్ప పునరుత్పత్తి సామర్థ్యం కలిగిన జంతువులని కొంతమందికి మాత్రమే తెలుసు. ఇవి తమ కొత్త అవయవాలను పెంచుకోవడమే కాకుండా వేరు చేయబడిన అవయవం నుంచి పూర్తి శరీరాన్ని కూడా అభివృద్ధి చేయగలదు. మీకు తెలుసా, చాలా స్టార్ ఫిష్లు వేరు చేయబడిన అవయవాల నుంచి ఉద్భవించాయంట. ఈ ప్రక్రియకి గరిష్టంగా 1 సంవత్సర కాలం పడుతుందంట. ఇక రెండవది ఊసరవెల్లులు. ఇవి రంగు మార్చడంలో చాలా ఫేమస్. అలాగే మభ్యపెట్టే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటాయంట. అసలు ఊసరవెల్లులు రంగులు ఎందుకు మారుస్తుందో మీకు తెలుసా? నిజానికి అవి తమ శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకోవడానికి లేదా ఇతర ఊసరవెల్లులకి సంకేతాలు ఇవ్వడానికి, అవి ఒకదానితో ఒకటి సంభాషించడానికి, తమ శక్తిని చూపించడానికి ప్రకాశవంతమైన రంగుల్ని మారుస్తాయంట. అయితే ఊసరవెల్లులు కూడా తమ అవయవాలను తిరిగి పెంచుకోగలవు. ఊసరవెల్లులు తమ తోకలు మరియు కాళ్లను తిరిగి పొందగలవు. అలాగే చర్మం మరియు గాయపడిన నరాలను సైతం నయం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయంట. మూడవది సొరచేపలు. ఇవి ప్రమాదకరమైన జాతికి చెందినప్పటికీ చాలా ప్రత్యేకమైనవి. సొరచేపలు చాలా బలమైన ఆహారం. ఇవి తింటే రోగనిరోధక వ్యవస్థ పెరుగుతుంది. కొన్ని రకాల క్యాన్సర్ సైతం నయం చేసే శక్తిని కలిగి ఉంటుంది. అయితే ఇవి దంతాల పునరుత్పత్తికి చాలా ప్రసిద్ధి. అలాగే అనేక అవయవాలను పునరుత్పత్తి చేయగలవు. ఈ సొరచేపలు జీవితాంతం తమ దంతాలను పెంచుకోవచ్చు. కొత్త దంతాలు కనిపించడానికి కొన్ని రోజుల నుండి కొన్ని నెలల వరకు సమయం పట్టొచ్చు. శాస్త్రవేత్తలు ఈ మొత్తం ప్రక్రియను అర్థం చేసుకుంటే డెంటిస్ట్రీ రంగంలో విప్లవం తీసుకురావచ్చని భావిస్తున్నారంట. నాలుగవది ఆక్సోలట్లను సాలమండర్ యొక్క సముద్ర జాతి అని పిలుస్తారు. ఈ చిన్న సాలమండర్లు తమ అవయవాలు, చర్మం మరియు దాదాపు తమ శరీరంలోని ఏదైనా భాగాన్ని కూడా తిరిగి పెంచుకోగలవు. ఇదే కాకుండా ఈ వింత ఉభయచరాలు భూమిపై తక్కువగా జీవిస్తాయి మరియు నీటిలో ఎక్కువగా ఉంటాయి. నీటిలో శ్వాస కోసం మొప్పలను ఉపయోగిస్తాయి. ఇవి మహాసముద్రంతో పోలిస్తే ఎక్కువగా చిన్న చిన్న సరస్సుల్లో కనిపిస్తాయంట. ఇక ఐదవది సాలమండర్లు. ఇది ఒక ఉభయచర జీవి. ఇది తోక మరియు పొట్టి కాళ్లను కలిగి ఉంటుంది. నిజానికి సాలమండర్లలో 700 జాతులు ఉన్నాయి. అన్నిటికీ కొంతవరకు పునరుత్పత్తి సామర్థ్యం ఉంది, కానీ కొన్ని మిగతా వాటికన్నా భిన్నం. కొన్ని సాలమండర్లు వేటాడే జంతువుల దృష్టిని మరల్చడానికి తమ తోకలను వదులుకుంటాయంట. అయితే ఆ తోకలు కొన్ని వారాల్లోనే పెరుగుతాయంట. అయితే కొత్త తోక పాత తోక లాగానే పనిచేస్తుందంట. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు ఫ్యాక్ట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.